రాష్ట్ర వనరుల సంపదను ప్రజలకు పంచుతామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయంలో రైతు భరోసా పథకంపై రాష్ట్ర కేబినెట్ కమిటీ చైర్మన్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రి భట్టి విక్రమార్క మల్లు అధ్యక్షతన ఉమ్మడి ఖమ్మం జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. సమావేశంలో కేబినెట్ సభ్యులు, రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహాయకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు పాల్గొన్నారు. ఇట్టి సమావేశంలో రైతులు, శాస్త్రవేత్తలు, డాక్టర్లు, లాయర్లు, జర్నలిస్టులు, వివిధ వర్గాల వారు హాజరై రైతు భరోసా అమలుకు అభిప్రాయాలు, సూచనలు చేశారు. సమావేశానికి హాజరైన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్ర వనరులు సంపదను ప్రజలకే పంచుతామన్నారు. వ్యవసాయ రంగాన్ని కాపాడుకుందామని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రజల జీవనాభివృద్ధి దోహదపడుతున్న రైతులకు పెట్టుబడి సహాయం కింద రైతులు భరోసా ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చామన్నారు. ఇచ్చిన హామీని అమలు చేయడం కోసం ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందన్నారు. గత ప్రభుత్వం విడుదల చేయకుండా పెండింగ్ లో పెట్టిన రైతు బంధు నిధులను సమయానుకూలంగా ప్రజా ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు రెండింటినీ రెండు కళ్ళలా తీసుకొని ముందుకు పోతున్నటువంటి విషయం కూడా మీ అందరికీ తెలిసింది. అయితే ఈ ప్రభుత్వం ఏర్పడే ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఆనాటి ఎన్నికల కంటే ముందు రాష్ట్ర ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కొన్ని గ్యారెంటీలు, కొన్ని హామీలు కూడా ఇచ్చాం. ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. రాష్ట్ర వనరుల్ని, సంపదని రాష్ట్ర ప్రజలకే పంచుతాం. అలా పంచే కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో ప్రధానంగా పెద్ద ఎత్తున ఆధారపడి ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని కాపాడుకున్నాం. అట్లాగే వ్యవసాయ రంగాన్ని వారి వృత్తిగా తీసుకొని ఈ ఆర్థిక పరిస్థితికి, ప్రజల యొక్క జీవన భృతికి పెద్ద ఎత్తున ఉపయోగపడుతున్నటువంటి రైతాంగ సోదరులకి పంట పండించడానికి, పెట్టుబడి భరోసా కల్పించడానికి రైతు భరోసా కూడా ఇస్తామని చాలా స్పష్టంగా చెప్పాం. ఆ రైతు భరోసా ఇచ్చినటువంటి హామీ మేరకు అమలు చేయాలన్నటువంటి దృఢ సంకల్పంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతు బంధు పేరు మీద మేము నిధులు విడుదల చేసి, అందరికీ ఒకటేసారి నిధులు విడుదల చేసి రైతాంగ సోదరులకి వారి అవసరం నిమిత్తం సమయానుకూలంగా రిలీజ్ చేసిన విషయం కూడా మీ అందరూ తెలిసిందే. ఇద్దరు కలెక్టర్లకి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారికి, అదే రకంగా ఎమ్మెల్యేలు ఉన్నారు, కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు, ఇంకా ముఖ్యులు చాలా మంది ఉన్నారు. వారందరికీ, ఈ కార్యక్రమానికి హాజరైన మీడియా మిత్రులందరికీ, ముఖ్యంగా రైతులతో పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు ఇవ్వటానికి, రైతులు ఎలా చేస్తే బాగుంటుందో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటానికి ముందే మీ సూచనలు తెలపటానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, నా పక్షాన మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. పెద్దలు భట్టి గారు చెప్పినట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఖర్చు పెట్టే ప్రతి రూపాయి రాష్ట్ర ప్రజలు వివిధ రూపాలలో రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లిస్తున్న డబ్బు అనేది ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న మా అందరికీ తెలియంది కాదు. గత ప్రభుత్వం
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి గారికి, రెవెన్యూ మంత్రి శ్రీనివాసరెడ్డి గారికి, ఎంపీ రఘురామరెడ్డి గారికి, ప్రియమైన ఆర్థిక శాఖ కార్యదర్శి దశలు రామకృష్ణరావు గారికి, జిల్లా కలెక్టర్లు ఉజాముల్ గారికి, జితేష్ గారికి, వ్యవసాయ శాఖ అధికారులకి, జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారికి, వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ నాగేశ్వరరావు గారికి, ప్రియమైన రైతు సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారం. భట్టి గారు చెప్పినట్టుగా ప్రభుత్వం మీ ఆలోచనల ప్రకారంగానే ముందుకెళ్ళాలి, కానీ రైతుకు సహాయం చేయాలి. నిజమైన రైతుకి భరోసా ఉండాలి. అటువంటి సూచనలు రైతు కానిటువంటి పెద్దల దగ్గర నుంచి కూడా రాష్ట్రంలో దీని మీద ఒక అభిప్రాయం సేకరించి గతంలో జరిగినటువంటి పద్ధతుల్లో ఏమి లోపాలు జరిగినాయి, దానివల్ల జరిగినటువంటి ఆర్థిక నష్టం మీ కళ్ల ముందుంది. అటువంటిది కాకుండా కష్టపడ్డటువంటి రైతుకి, చిన్న సన్నకారు రైతులకి చేయూతనిచ్చేటటువంటి భరోసా, అటువంటి రైతుల్ని ఆదుకోవాలి అనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి, రైతులకు ఇచ్చినటువంటి హామీని పురస్కరించుకొని భట్టి గారు చెప్పినట్లుగానే మొన్న ప్రభుత్వంలో రానటువంటి రైతు బంధుని కష్టమైనా సరే 7,500 కోట్లు